ఈరోజు మరొక మంచి మాట, పెద్దలు చెప్తున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా మనము పెడచెవున పెట్టకుండా చక్కగా వింటే, ఎంత వినే ఓపిక ఉంటే అంత మన ఫలితం బాగుంటుంది పని చేయడం పట్ల. మహనీయుని మాట ఇలా ఉందండి, మనము మంచం కొనవచ్చు కానీ నిద్రను కొనలేము, అలాగే గడియారం కొనవచ్చు కానీ సమయాన్ని కొనలేము, అలాగే మందులు కొనవచ్చు కానీ మరి ఆరోగ్యాన్ని కొనలేము, పెద్ద పెద్ద భవంతులు కొనవచ్చు కానీ ఆత్మీయతను, అనురాగాన్ని, ప్రేమను కొనలేము, పుస్తకాలు కొనవచ్చు కానీ జ్ఞానాన్ని కొనలేము. కాబట్టి ఎప్పుడు కూడా ఏ వస్తువు కూడా మనకు ఆత్మీయతను పంచేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి మంచము ఏదైనా సరే మనకు ఇంటీరియర్ అంటే ఏ వస్తువులోనూ మనకు ప్రేమ ఏం కనిపించదు. అవన్నీ మన నెసెసిటీస్, అవసరార్థం కొనుక్కునేవే. మంచం ఎంత ఖరీదైనది అయినా సరే నిద్రను కొనలేము. అలాగే గడియారం ఎంత బ్రాండెడ్ వాచ్ అయినా సరే మనం సమయాన్ని ఒక్క క్షణం కూడా వెనక్కు తీసుకురాలేము. అలాగే ఎంత ఖరీదైన వైద్యము, ఎంత ఖరీదైనటువంటి మరి ఆసుపత్రికి వెళ్ళినా ఒక్క క్షణం కూడా ఆ మరణాన్ని ఎవ్వరూ ఆపలేరు, ఒకవేళ మరణ సమయం వచ్చిన తర్వాత. కాబట్టి ఆరోగ్యాన్ని కొనలేము. మల్టీ స్టోరేడ్ బిల్డింగ్స్ అంటే డూప్లెక్స్ ఇల్లు కొంటే కొనవచ్చు కానీ ఆత్మీయతను కొనలేము, ప్రేమను ఎక్కడి నుంచి కొనలేమండి. అది స్వచ్ఛంగా, మనకు ప్రకృతి ఎంత స్వచ్ఛంగా సహజంగా ఉంటుందో అంత స్వచ్ఛమైనటువంటి ఆత్మీయత మనకు ఈ వస్తువుల్లో దొరకదు. పుస్తకాలు కొనవచ్చు కానీ మరి జ్ఞానాన్ని కొనలేము. కొంతమందికి ఎంత విలువైన పుస్తకాలు ఇచ్చినా ఎందుకో అది చదివిన తర్వాత కూడా జ్ఞానం రాదు. మరి ఇలాంటి వాళ్లకు పుస్తకాలు కొనవచ్చు కానీ జ్ఞానాన్ని మాత్రం పొందలేరు. ఇదండి ఈరోజు మంచి మాట. అలాగే ఇంకొక విషయం ఏమిటి అంటే, మమకారంతో మిమ్మల్ని ఎవరైనా సరే మందలించినా తట్టుకోగలం కానీ వెటకారంతో పొగిడినా భరించలేము. వెటకారంగా పొగుడుతూ ఉంటారు, అది పొగిడారా తిట్టారా అనేది మనకే తెలీదు. అంత తెలివిగా వెటకారంతో మాట్లాడుతూ ఉంటారు. మాటలలో మమకారం లేకపోయినా పర్వాలేదు కానీ వెటకారం మాత్రం ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని వెటకారం చేయకూడదు, తక్కువ అంచనా చేయకూడదు. ఎవరికి తెలుసు ఏ వ్యక్తి ఏ స్థాయికి ఎదగగలుగుతాడో మనం ఏమన్నా ఊహించగలిగామా, ఊహిస్తామా? కాబట్టి ఎప్పుడు కూడా ఎవరిని తక్కువ అంచనా చేయకూడదు, చులకన చేయకూడదు. మరి కొంతమంది వెటకారంగా మాట్లాడటమే పనిగా పెట్టుకుంటారు లేచిన మొదల నుంచి. ఇట్లాంటి వాళ్ళను అసలు మన ఫ్రెండ్స్ లిస్ట్ లో నుంచి తీసి పాడేస్తే చాలా మంచిది. మమకారంగా మాట్లాడే వాళ్ళను మనము దగ్గర చేర్చుకుంటే చాలా బాగుంటుంది. మన సన్నిహితుల బట్టి, మన స్నేహితుల బట్టి మనము ఏ స్థాయి మనుషులమో, మన మనస్తత్వం ఏమిటి, మన మానసిక మెంటల్ ఎబిలిటీ ఏంటి, మన మానసిక స్థితి ఏంటో ఇట్టే కనిపెట్టొచ్చు. ఇదండి ఈరోజు మంచి మాట. ప్రేమతో సాధించాలి కానీ భయపెట్టి ఏమి సాధించలేమనేది ఈరోజు మంచి మాట.